తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బ్రదర్ మీ పేరు? నా పేరు మల్లికార్జున అండి. ఏం చేస్తుంటారండి? నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ వర్క్ చేస్తున్నాను. సార్ మేము రాజకీయాల్లో సుదీర్ఘంగా 20 సంవత్సరాల నుంచి మాకు ఎంతో అనుభవం ఉందండి. అంటే ఇక్కడ విశాఖపట్నం ఎలా ఉంది సార్ డెవలప్మెంట్ విశాఖపట్నం? విశాఖపట్నం వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు విజన్ విశాఖ అని చెప్పేసి ఆల్రెడీ ఆయన ఒక డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్నారండి. ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కాదు గెలిచేది ఆయనే, ముఖ్యమంత్రి అయ్యేది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలనా రాజధానిగా ఈ విశాఖ నుంచి క్యాపిటల్ విలేజ్గా అంటే మరి పరిపాలనా రాజధాని అన్నారు. ఇప్పుడు అందరి ఫోకస్ కూడా విశాఖపట్నం పైన ఉంది. విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి భరత్ విజయం సాధిస్తారనేసి అయితే అందరూ చెప్తున్నారు. వైసీపీ తరఫున బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో మీరేమంటారు? ఇద్దరిలో ఎవరికి అడ్వాంటేజ్ ఉందంటారు? బొత్స సత్యనారాయణ గారు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. వాళ్ళ భార్యగా, వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఆమెకు కూడా అంత రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తి. మీరు చెప్తున్నటువంటి భరత్ అనే వ్యక్తి ఏ రోజు రాజకీయాలు వచ్చినటువంటి వాడు. వాళ్ళ బాలకృష్ణ అంటే ఏదైతే రాజకీయ వారసత్వం ఉందో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు రాజకీయ వారసత్వం బాలకృష్ణ గారు రావాలి. అది ఆయన తీసుకోకపోవడం వల్ల ఆయన ఒక ఎమ్మెల్యేగా మాత్రం ఈరోజు కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ అల్లుడిని ఇక్కడ ఎంపీకి నిలబెడుతున్నాడు. వాళ్ళ ఎంపీ మీద ఆల్రెడీ గీతం యూనివర్సిటీకి సంబంధించి అంటే ఆయన మీద అక్రమంగా ఆయన కొన్ని భూ కబ్జా చేసిన ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల క్రమంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని చదువుకున్నటువంటి విశాఖ వాసులు ఆయన్ని ఎంపీకి ఎన్నుకోవడానికి ఎట్టి పరిస్థితులు సిద్ధంగా లేరు. అంటే ఇంకేం లేదు. ఇప్పుడు బొత్స ఝాన్సీ అంటే ఒక సామాన్యురాలు, అంటే బీసీ మహిళ. భరత్ ఎంవీఎస్ భరత్ వచ్చేసరికి వాళ్ళ తాతగారు ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన అనుభవం కావచ్చు, గీతం అధినేత కావడం కావచ్చు, బాలకృష్ణ చిన్నలుడు కావడం, ఇవన్నీ అడ్వాంటేజ్. అంటే లోకేష్ తోడలుడు, ఇదంతా కూడా నందమూరి కుటుంబం, ఇదంతా భరత్కి అడ్వాంటేజ్గా కనిపిస్తున్నాయి. బొత్స ఝాన్సీకి సంబంధించి ఏం లేవు కదా, మరి ఎట్లా చూస్ చేస్తారు? మా తాత నేతి బీరకాయతో నేతులు తాగాడండి. ఈరోజు మేము అదే నేతి బీరకాయ చూడరు. ఈరోజు నా టాలెంట్ ఏదో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు. ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ముఖ్యమంత్రి అనుభవించాడు. ఇలాగా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి చేశాడు. వాళ్ళ కొడుకు బాలకృష్ణ హరికృష్ణ అనుభవం ఇచ్చారా? ఎవరికైనా ముఖ్యమంత్రిగా ఎన్నిక పొందేటువంటి అవకాశం ఇచ్చారా? ఇవ్వలేదుగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు ఇచ్చారు? ఆయన ప్రజల్లో 9 సంవత్సరాలకు నిరూపించుకున్నాడు. నేనంటే ఏంటి, నేనేం చేస్తాను నిరూపించుకుని ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. అలాగే ఆయన కొడుకు ఎవరు చంద్రబాబు నాయుడు వాళ్ళ అల్లుడు, ఎన్టీ రామారావు అల్లుడు, ఆయన అల్లుడు కొడుకు లోకేష్ గారు. ఆ లోకేష్ గారికి ఇంతవరకు ఎక్కడ వాళ్ళు ఎటువంటి పరిస్థితులు పిల్లలు నమ్మే పరిస్థితి లేదు. అలాంటిది ఎక్కడో చంద్రబాబు నాయుడు కొడుకు వాళ్ళ అల్లుడు గీతం యూనివర్సిటీ వంటి చైర్మన్ అయినటువంటి భరత్ గారికి ఈ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నేతి బీరకాయ చందానం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ఈరోజు లేవు. ఖచ్చితంగా ఝాన్సీ మాత్రం గెలుస్తారు. ఆమెకి ఎట్టి పరిస్థితులు అవకాశాలు ఉన్నాయి. డెవలప్మెంట్ చేసే వాళ్ళకి మాత్రమే. ఝాన్సీ ఇక్కడ చెప్పట్లేదు. ఝాన్సీ కాదు ఇంకొకరు ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే పోటీ చేస్తారో డెవలప్ చేస్తారని అనుభవం ఎవరికి ఉందో వాళ్ళకి మాత్రమే విశాఖ ప్రజలు పట్టం కడతారు. మళ్ళీ ఎవరు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ నేను సీఎం కానివ్వను, పాతాళంలోకి తొక్కేస్తా అని చెప్తున్నాను. ఆయన 2024 ఎలక్షన్లో రేపు మే 13వ తారీఖు పిఠాపురంలో ఆయన్ని గెలవనీయకుండా ఇప్పుడు 4 సార్లు పోటీ చేశాడు. పాలకొల్లు, భీమవరం, గాజువాక, నెక్స్ట్ పిఠాపురం 4 కాన్స్టిట్యున్సీలు ఆయన ఎక్కడ గెలవకుండా పాతాలను తొక్కేది వైఎస్ఆర్సీపీ మాత్రమే. పాలకొల్లు ఆయన కాదు కదా, వాళ్ళ బ్రదర్ పోటీ చేశారు. అదే పార్టీలో ఏదైతే ప్రజారాజ్యం పార్టీలో ఆయన యువరాజ్యం అధ్యక్షుడు ఆ రోజు పార్టీ ప్రెసిడెంట్కి అంత దమ్ముందో యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంత దమ్ముంది. ఆయన ఏ రోజే కానీ అక్కడ గెలిపించుకోలేకపోయాడు. ఎక్కడో రాయలసీమలో ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి గారు వాళ్ళే గెలుచుకోగలిగారు. ఎందుకు? వాళ్ళ సొంత స్టామినా. ప్రజారాజ్యం ఎక్కడ పనిచేయలేదు. అక్కడ వాళ్ళ సొంత స్టామినా మాత్రం పనిచేసింది. రేపు పొద్దున వాళ్ళ సొంత స్టామినా ఉంటే గెలిపించుకోమని చెప్పండి. వాళ్ళు గెలిపించే సమస్య లేదు వాళ్ళకి. జగన్ సీఎం అంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం.